వెల్కమ్ టు రాజాం రుచులు. ఈరోజు మనం మట్టగిడిసిలో పులుసు చేస్తాం. నెల్లూరు స్టైల్లోనే ఒక 8 కేజీల మట్టగిడిసలు తెచ్చాము మన సైట్లోకి. ఈరోజు మన వర్కర్లకి మట్టగిడిసి పులుసు చేసి ఇస్తాం, నెల్లూరు స్టైల్లో వేసిస్తాం. రండి, చేపల క్లీనింగ్ ప్రాసెస్ అన్ని చూద్దాం. మన రాజాం రుచుల్లోని నెక్స్ట్ శ్రీ రుచులు, ఈ రెండు కలిపి కంబైనింగ్ ఛానల్ ఇవి. ఇందులో మనం రన్ చేస్తూ ఆ ప్రొసీజర్లోకి వెళ్తూ వంట ఎలా చేసుకోవాలో, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో, వంట ఏ విధంగా చేసుకోవాలో అన్నీ మీకు ప్రొసీజర్ చేసి చూపిస్తాను. రండి వెళ్దాం. ఓకే, కింద నొక్కేలా. పది కేజీలు మట్టగిడిసలు క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది, చేసేస్తున్నాం క్లీనింగ్. ఓకే, ఈ క్లీనింగ్ రన్ అయితే అయిపోతే మన కిచెన్లోకి వెళ్ళిపోదాం. క్లీన్ చేసుకున్న 10 కేజీలు క్లీన్ చేస్తే 8 కేజీలు చేపలు వచ్చాయి. క్లీన్ చేస్తే 8 కేజీలు మట్టగిడిసలు వచ్చాయి. నేను డ్రెస్సింగ్ అని పోను. ఓకే, దానికి కావాల్సిన ప్రొసీజర్ అలా అల్లం పేస్టు, ఉల్లిల్లి, టమాటీ, మామిడికాయ ముక్కలు, చింతపండు, పసుపు, కారం, కొత్తిమీర, ఇది కరివేపాకు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ మసాలా. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం మన డైరెక్ట్. ఓకే, ఉప్పు వేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్నాం. డైరెక్ట్ ప్రొసీజర్ పని, పాతకాలం పద్ధతిలో కాబట్టి. పసుపు ఒక 2 చెంచాల పైన, ఓకే 2 చెంచాలా కారం, మన టేస్ట్ తిరిగిన కారం వేసుకున్నాం. ఓకే, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, 1/2 కేజీ ఉల్లి, కచ్చాబెచ్చా దంచుకున్న ఉల్లి, మొత్తం ఇది ముందు మిక్సీ చేసి మసాలా పట్టిద్దాం ముక్కలకి. ఎందుకంటే పాతకాలం పద్ధతిలో కాబట్టి, ఎక్కువ కాబట్టి ఈ సబ్బులో హెచ్ఐవి అది వస్తుంది. ఇది మసాలా బాగా పడితే ముక్కలకి ఇప్పుడు దించాలి సార్, ప్రయోజనం కావాలి. ఘాటు పరిగెడుతుంది, ఉల్లి ఘాటు దంచాం కదా, ఉల్లిపాయ ఘాటు కనబడుతుంది. మామిడికాయ పేస్ట్, ఆయిల్. చేపలు కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కనుక నేను అది 600 నాదేనండి. నాది
ఆయిల్తో మసాలా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ముక్కకి అలా ఉప్పు మసాలా కడితే తీసుకుందాం. ఉప్పు కారం ఉల్లి మసాలా పెట్టాం కదా, ఇవి ముక్కలు కరెక్ట్గా పెట్టేసి టమాటీ 1 కేజీ టమాటీ, టమాటా ముందు ముద్దగా కొట్టుకుని కలిపాం కదా, ముందుగా నలుపుకున్న చింతపండు పులుసు 1 కేజీ చింతపండు పులుసు, కరివేపాకు మందు కరివేపాకు ఓకేనా? ఓకే. చాప్ చేసిన ఉప్పు కారం చూద్దాం ఒకసారి. అన్ని మసాలా కలిపాను కదా. ఎక్సలెంట్ ఉంది. పులుపు ఉప్పు కారం సరిపోదా? ఇంకేం బాబాయ్ నువ్వు ఒకసారి చూడు. గ్రేవీ కావాలంటే గ్రేవీకి ఇంకో ఎక్కువ పెంచుతాను. గ్రేవీ అలా వీట్ చేసి పెంచిస్తే అద్భుతం లాగా. అదే దీన్ని డైరెక్ట్ ఇది 30 సంవత్సరాల కిందట వంట ట్రై ఇది వంట పాత పురాతన టైప్ వంట. ఇంకేం కావాలంటే ముందే చెప్పండి, పెట్టేస్తాం. వంట అయిపోయింది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అయిపోతుంది. మనకు వంట అంటే సరదా అంతే. ఫ్యాషన్గా సరదా కోసం. ఇదంతా ఎంత 20 మందికి వస్తుంది? అది సీతా గారు ఒకసారి బొర మీదకి ఎత్తండి. 20 మంది 50 మందికి వస్తుంది. 50 మందికి వస్తుంది. మా వర్కర్లకు అందుకే హ్యాపీగా తినొచ్చు. ఓకే. ఈ రోజు తిని కంటే ఈ పులుసుని 3 గంటల సేపు అయిన తిన్న తర్వాత రేపు తెల్లవారు తినచ్చు. రేపు రాత్రి ఎల్లుండి తెల్లవారు తిని ఇంకా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది. మరి పులుపు పట్టాల మన ముక్కకి. అది ఇది బాగుంటుంది అనుకుంటే ఎక్కడ మంచి ఇది తయారు చేయాలనుకుంటే కొంచెం కాల్ చేస్తాం. మాకు ఎలా చేయాలంటే చెప్పండి. నా లింక్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. కాల్ చేస్తే ఏ విధంగా సరదా చెప్తాను. దానికి ఏముంది, అందరూ నేర్చుకోవడానికి కదా పెడతాను వెంటనే. ఇది అంతేగాని మన ప్రొసీజర్ కాదు. ఇప్పుడు అది ప్రతి షాప్కి కట్ చేసారా? కట్ చేసి ముక్క క్లీన్ చేసి మధ్యలో నీళ్ళు పెట్టారా? పెట్టా అన్నీ అయిపోయి అన్ని పనులు క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టాము. పూనం కలిసి ఓకే. ఓకే. ఇప్పుడు తయారు చేసి వేస్తారా? కదా మీరు అవసరం లేదు. ఇంకొంచెం వాటర్ ఇస్తే బాబు, కొంచెం నీళ్ళు వేయమ్మా. గ్రేవీ లూజు పెడదాం. అదే 15 మంది ఉన్నారు కదా వర్కర్లో, అందరు సరిపోయినారుగా. పోయి కొంచెం పోయి పోయి పర్లేదు. గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా. ఓకే, అవి పెడతాను సార్. పోయి
ఓకే ఓకే వేసాను అదన్నీ వేసాను. ఈ లూజ్ సరిపోతాం అనుకుంటుంది. ఈ లూజ్ ఎక్సలెంట్గా సరిపోతుంది. ఇది మట్టమ్మ స్టైల్లో నెల్లూరు చేపల పులుసు మట్టమ్మ స్టైల్లో వస్తుంది అన్నమాట. తెలంగాణ మట్టమ్మ స్టైల్ నెల్లూరు చేపలు. ఇది ఒక 6 ఒకటి ఇచ్చే. ఈరోజు ఈ పొజిషన్ మీరు ఎన్నోలు పెద్ద అయ్యారండి. కలుతాడు మలతాడు తీసేసి కాదు తెల్లారే అది చల్ల కాదు లైవ్ ఆటోమేటిక్గా. ఓకే స్టార్ట్ చేసి ఇక ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక రెడీగా వెళ్ళిపోతే పావు గంటలో బిజీగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. చెప్పుగా ఓకే ఓకే పడుతుంది ఇక్కడ మంట బాగా పెట్టాము ఇక్కడ. మీరు రైట్ అయిపోయారు. ఇది ఏం మొత్తం బాగా ఓకే ఓకే అనేది మీరు కనుక్కుంటారు. ఓకే ఓకే పర్లేదు ప్రాబ్లం లేదు. చేయి జారిపోతే చల్ల మరి మా ఓకే నొక్కాలి మళ్ళీ రన్ అవుద్ది చూడుగా. ఓకే ఇప్పుడు అలా పొజిషన్ చేస్తే మళ్ళీ ఓల్డ్ చేద్దాం. ఉప్పు ఓల్డ్ చేస్తాం మరి ఉప్పు ఎంత రాగలదా? ఉప్పు చూడవే పెద్దరా చూస్తారా చూసి ఎంతకాలం అంత కరెక్ట్ సరిపోద్దా? గాయలు జరుపు ఏదో పని వచ్చారు అది మామూలు దీనిలో ఉంటే వెళ్తే అలా చూపించు. సరిపోద్దా ఉప్పు? ఓకే ఓకే ఎన్ని కరకరలు ఆడిసాయి దగ్గరికి వచ్చి కనుక దగ్గర రెడీ అయిపోతుంది మట్టి గిడిసిన పులుసు. కారం ఉప్పు సరిపోయింది. ఒక్క నిమిషం చూసుకుని టేస్ట్ చూడు. ఓకే అనుకుంటే ఆపేద్దాం. ఉడుకుతుంది ఇది. ఉప్పు కారం అన్ని సరిపోయి ఓకే. కారం ఎక్కువ ఉంటేనే దీనికి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం. పులుపు సరిపోయింది. ఓకే కరివేపాకు కరెక్ట్గా ఓకే ఓకే ఓకే. చేపల పులుసు దగ్గర పడిపోతుందా? ఉడితలకి వచ్చింది. కాకపోతే వాటర్ మన గ్రేవీ ఎక్కువ కోసం ఉంచాం కదా. గ్రేవీ ఒక్క 10 నిమిషాలు లాగా నమరగానే చిక్కబడుద్ది కొంచెం. పది నిమిషాలు చెక్కబడితే ఆల్రెడీ ఉడికితలకి వచ్చింది కానీ ఇప్పుడు 10 నిమిషాలు చెక్కబడాలి. ఓకే 10 నిమిషాలు పచ్చు. తాగినప్పుడు చిన్న నెల అరగంట పోనీ అయితే నీరు మధ్యలో ఒక్కసారి కొడుతుంది. కొద్ది మంది పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంత మసాలా వేసి ఆగిపోయింది.
మసాలా వేసి దించేద్దాం. ఏమన్నా పడితే ఇంకేమన్నా తోడు 2 నిమిషాల నుంచి దించేద్దాం. లవంగిలో దాచుకొని ఇప్పుడు వాసన వస్తుంది బాగా. బాగా వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా చెక్క పులుసు కూడా చెక్క పొడి పడిపోద్ది. ఇప్పుడు వేసా కదా ఎక్కువ పడిపోద్ది. మసాలా పొడి వేసాం కదా, ఇక్కడ పొడి అయిపోయింది. దీని పని అయిపోయిందంట. ఏ జమానే పడేస్తారు, ఊరియా పడేస్తారు, ఏది చెక్క పడేస్తారు, ఓట వేసేస్తారు, జాలం 3 రోజులు వంట అయిపోతుంది. వారం రోజులు 10 రోజులు పులుపు ఉండాలి నీకు. రోజు వేస్తారు, ఎన్ని రోజులు ఈ రోజు వేసి రేపు ఎల్లుండి వేస్తారు రోడ్డు మాట వెళ్ళిపోతుంది. మాట వెళ్ళిపోతుంది. మాట మరే ఉప్పు కారం చూడ సదయ్యా నువ్వేనా ఊరితే చిన్న రవ్వాలి మా అమ్మ ఊరుకొని ఈ ట్యాంక్ ఇప్పేస్తాను వాడు ట్యాంక్ ఇప్పేస్తాను నీళ్ళని చెల్లేస్తాను వరద అయిపోతా ట్యాంకులు తీపోయి మరి ఎందుకు ఎలాగొంది ఉప్పు ఉప్పు తక్కువ అయితే ఎట్నే అందుకనే ఇంకా ఎత్తండి మీరు ఓకే ఆఫ్ చేసేయండి. నెల్లూరు పులుసు చాలా పులుసు రెడీ అయిపోయింది. ఇక దింపేద్దాం. ఇంకోటి దింపేయండి. అయిపోయింది 10 నిమిషాలు.